వాళ్ళు మొక్కుబడి ఈ ముఖ్యంగా సేలం తమిళనాడు నుంచి ఒక ఆయన వస్తారు, 2008 నుండి వస్తున్నాడు ఆయన. అతను ఒక చేనేత కార్మికుడు అబ్బాయి. అతను వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకా ఆత్మహత్య చేసేసుకున్నాం అని అంటున్నాడు. ఎందుకు అంటే లోన్స్ అప్పులు అయిపోయినాయి, డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు బతుకులు. కాబట్టి స్వామివారిని చివరిసారిగా నమస్కారం చేసుకుని ప్రాణత్యాగం చేయాలి అనేసి వచ్చాడు. బయటికి రాగానే ఫోన్ ఏమంటే గవర్నమెంట్ రుణమాఫీ చేసింది. ఆయనకి ఎంత అప్పులు ఉన్నాయో అదంతా రుణమాఫీ చేసేసింది గవర్నమెంట్. అప్పుడు జయలలిత గవర్నమెంట్ అప్పుడు 2008 తమిళనాడు. దాంతో ఆ రోజు ఆయన తీసుకున్న ఒక ప్రతిజ్ఞ, ఇప్పటి వరకు శ్రీవారి సేవకి తన సొంత ఖర్చులతో శ్రీవారి సేవకుని తీసుకొస్తారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు సేవకులు. అబ్బాయి సిన్సియర్ సంవత్సరంలో ఒకసారి వస్తాడు. అతను వచ్చి వాళ్ళకి ఏంటంటే చేనేత కార్మికుల కంటే నవంబర్ నెలలో దీపావళి టైంలో లీవ్ ఇస్తారు తమిళనాడు. ఆ టైంలో మనకి దసరా హాలిడేస్ అంటాం కదా, ఆ దగ్గర దీపావళి హాలిడేస్ అని 4 రోజులు లీవ్ ఉంటుంది. ఆ టైంలోనే వాళ్ళందరూ చేనేత కార్మికులు దాదాపు 500 నుండి 600 మంది వస్తారు. అప్పట్లో ఆన్లైన్ లేదు కదా, ఆన్లైన్ అనేది ఒక 5-6 ఏళ్ల క్రితం వచ్చింది. అయితే ఆయన చదివింది 3వ తరగతి, ఆ పిల్లవాడు చదివింది. నేర్చుకుని ఇంటర్నెట్ ఎట్లా బుక్ చేయాలని, మీరు మాకు మేము మా దగ్గర అయితే ఐటీ ఇన్కమ్స్ ఉంటారు, వాళ్ళకేమో బుకింగ్స్ రావు. ఆ పిల్లవాడు ఎంత తెలివిగా బుక్ చేస్తున్నా అదంతా ఒక బీరువాలో పెట్టుకొని ఉన్నాడు. డేటా ఏ సంవత్సరం ఎవరో పిలుచుకొచ్చామని. మీకు మాత్రం ఎక్కడ దొరుకుతుందంటే వెంకటేశ్వర ధైర్యం. ఎందుకంటే ఒక సిన్సియారిటీ, వాళ్ళ పని పట్ల నిబద్ధత, తప్పు చేయకూడదు అన్న ఒక ఆలోచన, కష్టపడాలని తత్వం, ఇది ఉంటే వెంకటేశ్వర స్వామి నిజంగా వాళ్ళని దగ్గర తీసుకుంటాడు. ఇంకొకటి కూడా చేస్తాడు దేవుడు. సిన్సియర్గా సేవ చేసే వాళ్ళకి టెంపుల్ డ్యూటీ కాదు, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అని ఆయన యొక్క జడ్జిమెంట్. మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ నిజంగా ప్రాణానికి ప్రాణం పెట్టి సేవ చేసే సేవకులకి చాలా మందికి టెంపుల్ డ్యూటీస్ రాదు. డ్యూటీ ఎగ్గొట్టి మంచినీళ్ళు ఏం మేము పంపించుంటాం, భక్తులు గొంతు ఎండిపోతుంది, తడి ఆరిపోతుంది, నీళ్ళు అందించండి అమ్మా పంపించుంటాం. వాళ్ళకి నీళ్ళు అందించకుండా మేము పాపం చేస్తున్న మునగడానికి పోయింది. అలాంటి వాళ్ళకి డబ్బులు డ్యూటీ ఇవ్వండి, టెంపుల్ డ్యూటీ. వీళ్ళేమంటే మమ్మల్ని మించి లేదు అనుకుంటారు. మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత కలెక్ట్ చేస్తాడు, ఏ విధంగా చేయాలి. ఆ టైంకి భ్రమ కల్పిస్తాడు, దేవుడిని 10 సార్లు చూసే అవకాశం ఇస్తాడు. కానీ నీకు ఇచ్చిన పనికి నీకు వచ్చిన పర్పస్ ఏంటి, నీ మైండ్లో ఉండాల్సినంత భక్తుడే భగవంతుడు, తర్వాత వాడు భగవంతుడు అంతే. వెంకటేశ్వర స్వామి సెకండరీ, ఇక్కడ మనకు ప్రైమరీ ఎవరంటే ఆ భక్తులు లేకపోతే మీకు సేవ లేదు, మాకు జీతాలు లేవు. గుర్తుపెట్టుకోండి, భక్తులు కాబట్టి 30 గంటలు 30 నుండి 40 గంటలు ఇవాళ తగ్గింది రష్, ఎందుకంటే ఇవాళ స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి. నిన్నటి వరకు అయితే శ్రీవారి సేవ నిజంగా ప్రతి ఒక్కరికి పాదాత్మకరం చేయాలి. మన సేవకులు ఎంత అద్భుతంగా చేశారంటే సేవలు, వర్షాల్లో కూడా అట్లా కదలకుండా అంత చక్కగా చేశారు సేవలు. దట్ ఈస్ శ్రీవారి సేవ. కాబట్టి మీకు అంత మంచి బుద్ధులు ఉన్నాయి, అన్నీ చక్కగా చేస్తారు. టెంపుల్ డ్యూటీ దగ్గర మాత్రం తప్పు చేస్తారు. అంత ఎప్పుడు దేవుడిని దర్శనం చేసుకుని అలా ఎత్తుకుని చూడాలి. అయ్యో మనం డబ్బులు ఇచ్చి వచ్చాం కదా, మేము డబ్బులు ఇచ్చి వచ్చాం కదా అన్న బెంగతో తల ఉంచుకుని దర్శనం చేసుకోవాలి. దయచేసి రైట్గా ఉండాలి. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైన అయ్యా స్వామి నేను పట్ట కట్టుకుని సేవ చేయడానికి వచ్చానని చెప్పాలి. దట్ ఈస్ ట్రూ డెడికేషన్ అండ్ ట్రూ సర్వీస్. మనకు సనాతన ధర్మం బోధించింది అదే. మృత్యువు అంటాడు. ఏమంటే నాకు సేవకునికి దాసునికి ఎవరైతే సేవ చేస్తారో ఇష్టంగా వాడే నాకు ఇష్టమైన భక్తుడు అంటాడు వెంకటేశ్వర స్వామి కూడా. కాబట్టి వెంకటేశ్వర స్వామిని మీరు ఎన్ని గంటలు చూసినా మీరు ఆయనకి ఇచ్చే వరాలు ఏమీ లేదు, అంతేనా? మీరు ఏమంటారు ఆయన వరం కాళ్ళు పోస్తున్న ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పినా ఆయన కూర్చోడు పాపం. ఇప్పుడైతే మరీ మోసంగా 2:30కి మూస్తారు, 2:31కి తెచ్చేస్తున్నారు తప్పు అంత రష్ వల్ల. కాబట్టి మనం ఆయన వరాలు ఇచ్చేంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు. ఆయన మనకు వరాలు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎవరికి? పబ్లిక్ సేవ చేయాలి, అంతేనా? ఎవరిలో
ఉత్సాహం లేదు. ఏందో చెప్తాము మేము బోర్డుగా, మేమేందో 10 సార్లు దర్శనం చేసుకున్నాం వచ్చినాం, మేమేందో సోది చెప్తాము గంటగా, అంతేనా? ఏమో నాకైతే అనిపించలేదు. సరే, నిజంగా భక్తులకి సేవ చేసేదంటే వచ్చాము అనేవాళ్ళు చెప్పండి. శ్రీనివాస వెంకటరమణ గోవింద బాగా చెప్తారు, ఏం చెప్పినా లేకపోయినా. సరే, మీరంతా బాగా చేస్తారు, నమ్మమంటారు, భక్తులకి సేవ చేస్తారు. ఎన్ని టెంపుల్ డ్యూటీ రాకపోయినా సేవ చేస్తారా? టెంపుల్ డ్యూటీ ఇవ్వకపోయినా పర్లేదు మేడం, సేవ చేస్తాను. అబద్ధాలే. సరే, కానీ మీరేమంతా సాక్రిఫైస్ చేయొద్దండి. టెంపుల్ డ్యూటీ వస్తే చేయండి, లేకపోతే నష్టం లేదు. టెంపుల్ డ్యూటీ కోసము ఆఫీస్లో వాళ్ళని ఇబ్బంది పెట్టండి, ఓకేనా? ఎందుకంటే ఈ అప్లికేషన్ తయారు చేసేది మేము కాదు, మీ కంటి ముందు ఉండేది మాత్రమే మేము. కాబట్టి మీరు తిట్టాలన్నా కొట్టాలంటే మమ్మల్ని కొట్టాలనుకుంటారు. మాకు సంబంధమే లేదు. మాకు 3 బృందాలు ఉన్నారు, టీసీఎస్, జియో, మా ఐటీ డిపార్ట్మెంట్. వాళ్ళు గమనించి చేసిన అప్లికేషన్ అది. దాంట్లో ఏం తప్పులు ఉంటాయో మాకు ఐడియా లేదు, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐటీ నాలెడ్జ్. ఓకే, వీఆర్ జస్ట్ ఆఫీస్ స్టాఫ్ హియర్. మీరు ఎవరైనా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? ఓకే, 1 2 3 4 5. ఓకే, మీరేం చేస్తారంటే నాకు హెల్ప్, while you are registering online, what sort of issues you have seen, you came across, and what is the better way to change the application user friendly గా, అది నాకు కొంత ఇన్పుట్స్ ఇవ్వండి. రేపో ఏదైనా మాకు మీటింగ్ ఉంది ఐటీ వాళ్ళు, సమస్య శ్రీవారి సేవ అప్లికేషన్, న్యూ అప్లికేషన్ మీద, అది కొంచెం డిస్కస్ చేయడానికి ఉంటుంది నా సైడ్ అందుకన్నా. కాబట్టి మీరు అలాగే ఈరోజైనా రేపైనా రంగరాజన్ గారు అనేసి సార్ ఉంటారు, వారు సీనియర్ సేవకు, ఈజ్ ఆల్సో ఐటీ ప్రొఫెషనల్. ఆయన వయసు 70 అయినా ఆయన మీకు ఈ కాలంలో ఏదో ఉన్నాయి కదా కొత్త ట్రెండ్లో అన్ని కూడా నేర్చుకునేసాడు, అంత సిన్సియర్ వాళ్ళు. ఆ సార్కి మీరు ఇచ్చేసాను వాట్ ఆల్ యువర్ అబ్జర్వేషన్స్ అంటే కిందనే నోటర్లో ఉంటారు సార్. వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాని యొక్క పూర్వపదాలు ఈసారి చెప్తారు, ఇంటికి అదే పని. నేను ఇవన్నీ చెప్తాను. ఇంతకీ ఏదో మంచి పాయింట్ ఒకటి చెప్పాలనుకున్నా మర్చిపోయాను. ఏం చేసేది, మీరు కాదు ఈరోజు మీరు మమ్మల్ని తిప్పుకున్నా మేము చేయగలిగింది ఏం లేదు. కాలు తప్పుకునేవాడు ఫ్రీగా కాలు తప్పుకుని కూర్చోండి, ఓకేనా? ఎందుకంటే ఈసారి మైకాసురుడు ఆయన మైక్ ఉంటే ఆయన ఒడుదేవి రాత్రి 9 అయినా కూడా చెప్తా ఉంటాడు ఓపిక. బాగా చాలా చక్కగా పాడతాడు, ఆయన పాడితే నిద్ర వస్తుంది మనకి. ఇంకొక విషయం అమ్మా, ఇంకొక రిక్వెస్ట్ మీరు చెప్తున్నాను, టెంపుల్ డ్యూటీస్ కానీ మీరు టెంపుల్లో పనిచేసే వాళ్ళు, మా టీటీడీ స్టాఫ్ కావచ్చు, లేదంటే సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవద్దు. ఫోన్ నెంబర్ తీసుకోవడం, మీ ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఇవ్వడం, ఇటువంటి పనికి మాల పనులు చేయొద్దు. ఏనా? వెంకటేశ్వర స్వామి దగ్గర పని చేసినా మనమంతా మనుషులే, ఎవరు దేవుడు లేదు, ఓకేనా? మనిషికి ఉండే బుద్ధులే ఉంటాయి మాకంతా కూడా. మీ ఆశ ఏంటి? వీళ్ళతో పరిచయం పెట్టుకుంటే మనకి ఇంకోసారి ప్రశ్న ఇప్పిస్తారేమో. ఏంటి మనం టెంపుల్ డ్యూటీనే రాలే. టెంపుల్ డ్యూటీలో ఏమి దేవుడు ఏమన్నా ఎర్రగా కనపడతారా? చివరి రోజు నల్లగా కనపడతారా? ఎప్పుడూ ఉంటాయి కదా, ఎన్నిసార్లు చూసినా ఇంటే ఉంటాడు, ఇదే బాగా చూసుకోవచ్చు. అది ఉండాలి. ఏమిటి సార్ రాజంతా ఎక్కడండి? వెరీ గుడ్, ఎక్సలెంట్. కాబట్టి ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఈ వారం రోజులు యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సెక్యూరిటీ ఆల్సో, బీ జెంట్స్ ఆర్ ఫీమేల్ సెక్స్. మీ యొక్క ఇంటికి మీరు తిరిగి వెళ్ళిన తర్వాత మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మీ భార్యలు, మీ భర్తలు, మీ పిల్లలు ఏం తెచ్చావు శ్రీవారి సేవకు పోయి అంటే ఏం చెప్తారు? 2 బ్యాగులు నిండా లడ్డు తెచ్చామంట, ఏం చెప్తారు? మోక్షమా? మోక్షంకి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాడు, బాగా చెప్పారు మీరు. డిసిప్లిన్ చెప్పండి. ఈ జన్మలో మీకు కావాల్సినంత పుణ్యాన్ని తీసుకొచ్చారని చెప్తారు.
ఆ పుణ్యం ఎప్పుడు సాధ్యమవుతుంది? మీరు పాపం చేయకుండా ఉన్నాం. మీరు పాపం చేయకుండా ఉండడం అంటే అర్థం ఏంటి? మేము ఇచ్చిన డ్యూటీలు ఎగ్గొట్టకుండా ఉండడం, చక్కగా సిన్సియర్గా సేవ చేయడం. ఓకేనా? ఈసారి మార్కుల గురించి చెప్పాడా? చెప్పేశాడా? ఫస్ట్ మార్క్, సెకండ్ మార్క్, థర్డ్ మార్క్ చెప్పేశాడా? ఏం చెప్పారు? సరే, ఎక్సలెంట్, గుడ్, యావరేజ్ చెప్పాడు. దేని ఆధారం చేసుకుని చెప్పాడా? ఆయనకే రాదు, అది కాదు చెప్పాల్సింది. ఇక్కడ ఈ పక్కన ఉన్నారు చూసారా, ఎల్లో స్కార్ఫ్ వేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ గ్రూప్ సూపర్వైజర్స్. ఇంతకుముందు ఆ మేడం చెప్పారు టీమ్ లీడర్. టీమ్ లీడర్ కాన్సెప్ట్ నో మోర్ ఎగ్జిస్ట్. ఓకే, మేబీ మీరు టీంలో రావచ్చు, టీమ్ లీడర్ తరఫున మీరు రావచ్చు, బట్ టీమ్ లీడర్ విల్ ఆల్సో బి, he will or she will act as just as team coordinator. Coordinator is a better word than leader. మీ టీం అనుకోండి, మీరు 10 మంది అనుకోండి, 10 మందిని ఒకే చోట వేయరు, 2 గ్రూపులుగానో 3 గ్రూపులుగానో స్ప్లిట్ చేస్తారు. వారం రోజులు ఒకే చోట వేస్తారు. మీకు బోర్ వచ్చినా బోర్ లేకపోయినా వారం రోజులు ఒకే చోట చేస్తారు. మీరు నిజంగా సేవ చేయాలన్న ఇంటెన్షన్తో వచ్చి ఉంటే మీరు ఆ కౌంటర్కి వెళ్ళి, సార్ మాకు వారం రోజులు ఒకే చోట వేశారు, మాకు ఇంకా సేవ చేయాలన్న ఆశ ఉంది, కాబట్టి మా డ్యూటీ ఏమో పొద్దున్న 5 to 11 అయిపోయింది, సాయంత్రం దాకా ఇంకా ఖాళీగానే ఉన్నాం, ఇంకెక్కడైనా వేస్తారా అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ఏరియాలో మీకు డబుల్ డ్యూటీ, అడిషనల్ డ్యూటీ కింద వేస్తారు. దిస్ ఈస్ అ సిస్టమ్ అండ్ దే వోంట్ డిస్టర్బ్ దిస్ 7 days సర్వీస్. మీరు అక్కడ రికమెండేషన్ తీసుకొచ్చిన ఆ 7 రోజుల దాంట్లో మార్పు మీకు అదనపు డ్యూటీ కింద వేరే చోట వేస్తారే కానీ అది కావాలంటే 2 రోజులు వేస్తారు వేరే చోట వారం రోజులు. ఈ ప్రైమరీ డ్యూటీని మాత్రం చేంజ్ చేయండి. ఏమైనా చెప్తే నీకు వస్తుందా బాగా ఏం తెలుసు, మనం పోతే పోతాం, లేకపోతే ఫోన్ అనుకోకూడదు. ఎందుకు తెలుసా? ఈ పక్కన ఉండే సార్ వాళ్ళు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరికి మీకు అసైన్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. వాళ్ళ డ్యూటీనే అదే, దే ఆర్ కాల్డ్ గ్రూప్ సూపర్వైజర్స్. ఆ గ్రూప్ సూపర్వైజ్ చేసి 3 పారామీటర్స్. ఒకటి ఏంటి? టైం సెన్స్, టైం డిసిప్లిన్, క్రమశిక్షణ. ఇప్పుడు ఆవిడ చెప్పారు 5 గంటల కంటే 4:30 యూ షుడ్ బి అట్ ద డ్యూటీ స్పాట్, అది చూస్తారు. రెండో అంశం ఏంటి? యూనిఫామ్, డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్. యూనిఫామ్ ఈజ్ మస్ట్. There is a pure dress code which we need to follow. In the case of women, it is orange and maroon. In the case of men, it is white and white. Okay? ఇంకొకటి, ఈ యూనిఫామ్ కోడ్ మాత్రం మస్ట్. తర్వాత మూడో అంశము, మూడో పారామీటర్ ఏది? మీరు సేవ చేసే విధానం. మీరు భక్తులు కాదు చెప్పండి సార్, పర్లేదు. మీరు భక్తులకి ఏ విధంగా సేవ చేస్తున్నారు, ఏ విధంగా మీ బాడీ లాంగ్వేజ్ ఉంది, ఏ విధంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఎవరు ఎంత మాటలన్నా మనం గోవింద 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 అంటే, గోవింద శబ్దంలో ఎంత పవర్ ఉందంటే కొడతాడు మనల్ని. గోవింద ఎందుకు కొడతాడు? ఇంకోసారి కొడతాడు, ఎందుకు గోవింద, మళ్ళీ కొడతాడు, ఈస్ గోవింద వాడే తగ్గిపోతాడు. అది గోవింద యొక్క పవర్. అదే ఆ మాటలు మా ఎంప్లాయీస్ కూడా వర్తిస్తాయి కదా. కానీ మావాడు అంటారు, అంటారు, అది వాళ్ళ స్టైల్. ఏం చేయలేదు, ఎందుకంటే అందరూ కాదు, గోవిందాన్ని సంబంధించే ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. కొందరు ఉంటారు వాళ్ళకి తెలియదు, చెప్పినా అర్థం కాదు, ఎన్నిసార్లు పనిష్మెంట్లు ఇస్తాము, వాళ్ళకి నాకు తెలియదు. అది ఇక్కడ ఇంకో భాష ప్రాబ్లం ఏంటంటే, తెలంగాణ యాస, రాయలసీమ యాస, ఆంధ్ర యాస, మనకు 3 ప్రాంతాల యాస కదా. మా రాయలసీమ యాసలో ఎట్లాగంటే అయ్యా అనేది మంచి శబ్దమే, దాన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు చక్కగా తీసుకుంటారు. నేను ఇక్కడ అయ్యా అంటే సార్, స్వామి అనేది అర్థం అన్నమాట. కానీ కొన్ని ప్రాంతాల వాళ్ళు అదేదో తక్కువగా మాట్లాడినట్టు ఫీల్ అవుతుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ అయితే మాత్రం ఏమంటే అందులోనూ లక్షలాది మంది భక్తుల్ని చూసి 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 వాళ్ళకి ఆ విధమైన ఇది నేచర్ డెవలప్ అయింది. బట్ 90% బాగానే ఉంటుంది.
ఏదో 10% యూ కెనాట్ జడ్జ్ ఎనీవే. కానీ మీకు మాత్రం ఏదైనా సమస్య వచ్చినా ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకే కానీ మీరు చేస్తూ ఉండే వర్క్ ఏరియాలో మీకు ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 1 PM 1 AM ఆర్ మిడ్ నైట్ జస్ట్ ఇన్ఫార్మ్ ద ఆఫీస్. ఎవరో ఒకరు కౌంటర్లో ఉంటారు. కౌంటర్లో మీరు చెప్పిన టైంకి లేదు అంటే తెల్లవారుజామున 6 గంటలకైతే కౌంటర్ కిందకి దిగుతారు. అప్పుడైనా చెప్పండి. మోస్ట్ ప్రాబ్లీ 2 o'clock పెళ్లి పడుకుంటారు నైట్ డ్యూటీస్. 1:32కే నిద్రపోతారు. కాబట్టి మీరు ఎటువంటి సమస్య వచ్చినా మా దృష్టికి అయితే ఖచ్చితంగా తీయాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మీరు ఊరు కాని ఊరికి మీ ఫ్యామిలీని వదిలి ఇంత దూరం వచ్చారు. ఇక్కడ ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. దేవుడు అనేవాడిని ఎక్కడైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు, నష్టం లేదు. కానీ మన ఇంటి వాళ్ళని మనం ఏమార్చుకోవాలి. ఓకేనా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది రాంగ్ నెంబర్స్ మాకు ఇస్తారు, మొబైల్ నెంబర్స్ ఎన్క్లోజ్ చేసేది. మాకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి ఎవరైనా వాళ్ళు ఫోన్ కాల్ చేసి మాకు మా వాళ్ళని పిలవండి అన్నప్పుడు మీ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తారు, మీరు మాకు ఇచ్చిన నెంబర్. అటువంటి పొరపాటు చేయద్దు, చాలా తప్పదు. ప్రాణం విలువ కదా. కాబట్టి మీరు ఇచ్చేది ఎవరో ఒక ఎమర్జెన్సీ నెంబర్ మనం కాంటాక్ట్ చేయాలి అంటే వాళ్ళ నెంబర్ కరెక్ట్ నెంబరే మీకు ఫీడ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? రెండోది అమ్మ, ఒక ప్రశ్న అడగాల, అడగండి ఇప్పుడే. ఏంటంటే మనకి మెన్ సేవాస్ వచ్చి ముందు జనరల్లో మెన్కే ఉంటుంది ప్రిఫరెన్స్, పరకమని మెన్కే ప్రిఫరెన్స్, గ్రూప్ మెన్కి ప్రిఫరెన్స్, జనరల్ సేవలో మెన్ ఆర్ అలౌడ్. అసలు ఉమెన్ ఒక ఫ్యామిలీలో లేదు. ఫస్ట్ సెకండ్ ఇట్స్ వెరీ సాడ్. అంటే ఉమెన్ డివోటీస్ చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు, మల్టీ టాస్కర్స్, మోర్ దెన్. సో ఇక్కడ ఇంత అన్బయాస్డ్గా ఒక ఛాన్స్ ఉమెన్ నుంచి క్రాప్ చేసేసారు యాక్చువల్లీ. అంటే నేను 4 days తర్వాత మీరు సేవ ఓపెన్ చేసి చూడండి, స్టిల్ టికెట్స్ ఆర్ ఓపెన్. I tried booking for my parents and friends on a temple duty. Not even one ticket, one group was booked in 2 minutes. ఎంత హార్ట్ బ్రేకింగ్ థింగ్ వాళ్ళకి. దే హ్యావ్ అంటే ఒక గ్రూప్లో 2%, 10% మెన్ ఉంటారు జనరల్ సేవలో, మొత్తం ఉమెన్ ఉంటారు. వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఫ్యామిలీ వదిలేసి పిల్లలు వదిలేసి రావడానికి రెడీ అయినా టీటీడీ ఎందుకు ఇట్లా చేస్తుంది అన్బయాస్డ్గా? అయిపోయినా ఇంకా ఉందా? ఇంకా చాలా ఉంది, కానీ మాకు టైం లేదు. ఇది మెయిన్ చాలా అన్బయాస్డ్, చాలా బయాస్డ్. ఓకేనా? అయిపోయిందా? ఫస్ట్ టైమా సెకండ్ టైమా కదా? నీవు బయాస్ గురించి మాట్లాడితే ఎట్లా తల్లి? ఒక నిమిషం చెప్తా. అయిపోయిందా? నేను చెప్పచ్చా? జెంట్స్కి తీసుకొచ్చిందే నేనే, మీకే ఉన్నది. ఎందుకు తెలుసా? మీ ఆడవాళ్ళు పెట్టే బాధలు భరించలేక, శ్రీవారి సేవకులు ఆడవాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎప్పుడు పాపం నోరెట్టి అడగల జెంట్స్ మాకెందుకు ఇవ్వలేదని. అంటే మేబీ వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ సొసైటీలో ఉండే ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఏంటంటే మనుషులకి ముఖ్యంగా ఒక క్యాస్ట్ కానీ, ఒక రెలిజియన్ కానీ, ఒక రీజనల్ స్పీకింగ్ పీపుల్, సర్టన్ లాంగ్వేజ్ పీపుల్ కానీ, ఒక సెక్ట్ కానీ, ఒక సెక్స్ ఒక జెండర్ కానీ, వీళ్ళు ఎవరైనా కానీ ఒకటే ఉంటే ఆధిపత్యం అనే ధోరణి విపరీతంగా పెరుగుతుంది. అది మానవ సైకో, మనిషి యొక్క సైకాలజీ. గతంలో నేను మగవాళ్ళకి ఛాన్స్ ఇచ్చిందే డిసెంబర్లో మాత్రమే. డిసెంబర్లో నుండే వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జస్ట్ 6 months old. దే ఆర్ జస్ట్ 6 months old. దానికే వాట్ ఎవర్ యూ వాస్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. అంత అద్భుతంగా అడిగారు. ఎందుకు ఆడవాళ్ళకి ఇంత అవకాశం ఉన్నప్పుడు ఎందుకు దుర్వినియోగం చేసుకున్నారు? నా ప్రశ్న అది.
2500 మందికి మనం రిలీజ్ చేస్తే మగవాళ్ళు 120 మంది నుండి 130 మంది వచ్చేవాళ్ళు. అంటే దాదాపు 2300 మంది మహిళలు శ్రీవారి సేవలో ఉండేవాళ్ళు. ఎప్పటి వరకు? డిసెంబర్ వరకు. ఓకేనా? ఈ 6 నెలల నుంచి మాత్రమే జెంట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలని మేము రెడీ అయ్యింది. రాను ఎలాగైపోయిందంటే వ్యవస్థ, మాకెవరు ఎదురు, మేము ఏది చేసినా చెల్లుబాటే. మీరే కాదమ్మా, వీళ్ళు రేపట్ల తయారవుతారో మనకు తెలీదు. ప్రస్తుతానికి తక్కువ సంఖ్యలో ఉన్నారో అలా ఉన్నారు. బట్ ఇకపైన జెంట్స్ లేడీస్ అన్న తేడా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. లేడీస్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు ఆయన చెప్పాడు సార్. నిన్న కూడా నేను ఎంత భయపడుతున్నామంటే, మేము వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మీకు డ్యూటీ పడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తెలుసు కదా, భక్తులంతా వెయిట్ చేశారు కదా. అక్కడ కృష్ణా గార్డెన్ అని ఒక 3 years బ్యాక్ డెవలప్ చేశారు చక్కగా. అక్కడ వైర్లంతా ఉంటాయి, ఓపెన్ బెడ్స్. వీళ్ళు సేవకులు అక్కడ రీల్స్ ఆడవాళ్ళు. ఎందుకమ్మా? పోనీ మీరు రీల్స్ తీసినందుకే మీరు మమ్మల్ని పక్కన పెట్టేస్తానని నువ్వు అనొచ్చేది. కానే కాదు, వ్యాపార ధోరణి విపరీతంగా పెరిగిపోతుంది. విమెన్ టీమ్ లీడర్స్ మా దగ్గర లిస్ట్ ఉంది. ఎంత పెద్ద లిస్ట్ ఉందంటే, ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటాం? ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటాం? మీలో మార్పు రావాలి ఖచ్చితంగా. మహిళలు అంటే ఒక పేషెన్స్ లెవెల్స్కి మీరు ఒక నిదర్శనం. ఇక్కడికి వచ్చి మీరు మారిపోతున్నారు, అది కరెక్ట్ కాదు. మనం వెంకటేశ్వర కష్టం ఏంటి? దొరకట్లేదు అన్నంత మాత్రాన నీకు మగవాళ్ళకి న్యాయం జరిగిపోయి, నీకు ఆడవాళ్ళకి అన్యాయం జరిగిపోయినంత భారీగా పడడం తప్పుతుంది తల్లి. ఏం పర్లేదు. కొన్ని రోజులు 25 సంవత్సరాలకు అనుభవించారు. అనుభవించింది చూద్దాం. వాళ్ళు వైపు దాటిస్తారంటే మళ్ళీ మామూలు అయిపోయింది. అంతే కదా, మార్చడం ఉంటే సరే కదా. ఓకే, ఏదో మనకి ఇంకోటి ఏమైందంటే, ఇన్ని ఏళ్ళు వేరు. మనకి ఇప్పుడు ఏమైందంటే 1 yearగా ఏరియాస్ ఆఫ్ సర్వీస్ విపరీతంగా పెరిగిపోయింది. ఏదేదో చేస్తున్నారు. దానికి ఏమంటే మన యొక్క లేడీస్ దగ్గర ఉండే రిక్వెస్ట్ వచ్చింది, midnight డ్యూటీస్ అని. 12 midnight to 6 AM ఆర్ 11 PM to 5 AM ఈ డ్యూటీస్ని లేడీస్ని అవాయిడ్ చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని జెంట్స్ రిక్వైర్మెంట్ ఇంకోటి, టెంపుల్ ఉంది. టెంపుల్లో అంతకుముందు మగవాళ్ళు కావాలి అన్నారు, మగవాళ్ళతో తోయించేవాళ్ళు భక్తులు. మీరు టెంపుల్ డ్యూటీలో పోయి చేసేదే ఉంది, మెడబెట్టి బయటికి పెట్టడం, అంతే కదా. మా గారి కోసం టెంపుల్ డ్యూటీ కావాలి అంటూ ఉంటారు 24 గంటలు. ఒక మనిషిని, నీకేమో రైట్ రాయల్గా ఒక బిల్డింగ్ ఉంది, 100 కోట్ల బిల్డింగ్ ఉంది. ఎండకి ఎండకుండా, వాన తడవకుండా, చలికి వడకుండా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ భక్తులేమో నడి రోడ్లో పడుంటారు 20 గంటలు 30 గంటలు. వాడికి మీకేంటి, టెంపుల్ డ్యూటీలో 4-5 సార్లు దర్శనం, చివరి రోజు ఒకసారి దర్శనం, మమ్మల్ని ఏమాత్రం మధ్యలో 2-3 సార్లు దర్శనం, ఒకసారి వస్తే ఒక 10 సార్లు దర్శనం, లేదు కనీసంగా కాదు 2 సార్లైనా దర్శనం వారిలో. భక్తుడి పరిస్థితి ఏంటి? 20 గంటలు 30 గంటలు నించుకున్న రోడ్లో అతన్ని హార్డ్లీ విల్ ప్రొవైడ్ 0.40 seconds 1 person. ఒక భక్తుడు దేవుడి ముందు నిల్చుకునే టైము 0.40 seconds, అంటే సెకండ్లో జ్ఞానం ఎక్కడో ఉంది. వాడు ఏం చేస్తాడు? ఆ భక్తుడు కూడా మిమ్మల్ని చూస్తూ వస్తాడు, అమ్మ తోయద్దండి అని. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు టెంపుల్ డ్యూటీ వస్తుంది, మీరు తప్పు చేస్తున్నారని నేను అనట్లేదమ్మా. యూ ఆర్ సపోజ్ టు, వై? బికాస్ ఇట్ ఈస్ we who ask you to do such kind of service. Unless you won't throw him out or throw her out, ఇంకా 30 గంటలు ఉంటే 40 గంటలు బయట. కానీ వాళ్ళకి అది తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తారు? మొన్న నేను టెంపుల్లో నాకు డ్యూటీ పడింది, మొన్న 24వ తారీఖు. భక్తులంతా శ్రీవారి స్వామిని నమస్కారం పెడుతూ వస్తున్నారు, మమ్మల్ని తోయతండి. ఎంత బాధ వస్తుందంటే అసలు పాపము. ముసలివాడైతే అదృష్టం, జయుడు విజయుడు స్వామివారు ఉంటారు. ఆ జయ విజయులే వెంకటేశ్వర స్వామి నమస్కారం పెట్టుకుని పోతున్నారు. తప్పులేదు, ఎందుకంటే కళ్ళు కనపడదు, ఇట్లా చూస్తారు వాళ్ళు. క్యాట్రాక్ట్, కళ్ళు కనపడదు, ముసలివాళ్ళు, పేదవాళ్ళు, అమాయకులు ఇట్లా చూసినప్పుడు నామం కనపడుతుంది. ఈయన వెంకటేశ్వర స్వామి నమస్కారం పెట్టుకున్నాడు, చాలా తృప్తి.
మన సేవకులు ఉన్నారు. ఒక ఆవిడ గర్భాలయంలో ఆవిడకి డ్యూటీ పడింది. తెల్లారి 3 గంటల నుండి 8 గంటల వరకు డ్యూటీ, 5 గంటలు డ్యూటీ అయిపోగానే తెర వేసేసారు. అయ్యో నేను దేవుడిని చూడలేదు, ఇంతవరకు ఎవరు దయ్యాన్ని చూశారు, దేవుడు తెలుసుకోండి. ఇది వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఆవిడ ఇంకెంతసేపు నిలబడాలి అంటే మనం వచ్చేసరికి దేవుడు చూసేసరికి. దయచేసి ఒక తృప్తికి ఒక లిమిట్ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్లో అది ఎక్కువ. చూడాలి ఆపో ఎక్కువ. నేను లేడీనే కదా, నాకు తెలుసు కదా ఆడవాళ్ళ బుద్ధి, కొత్తగా నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం కాదమ్మా, కొన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేడీస్ ఏం చేస్తారంటే ఇంకో 4-5 సార్లు దేవుడిని చూసేయాలన్న తపనతో ఏంటంటే అది చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మన సెల్ఫ్ సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరిని కించపరిచి మాట్లాడము, తక్కువ చేసి మాట్లాడాలా అన్న ఆలోచన అయితే కాదు. ఎప్పుడు కూడా పరిస్థితులు, సిస్టమ్ అనేది ఒకేలాగా ఉంటారు. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పా, కరోనా అనేది మనకు నిజమైన దేవుడు. కరోనా అనేది వెంకటేశ్వర స్వామి రూపము. ఎందుకు అంటే కరోనా జీవితాన్ని నేర్పించింది. కానీ 6 నెలలు భయపెట్టాం, మళ్ళీ అంతకంటే ఘోరంగా తయారైపోయింది. దాంతో అదో పారిపోయింది. ఈ మనుషులు నేను మార్చలేదు, వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు, వీళ్ళని మార్చడం మన వల్ల కాదులే, అదే పారిపోయింది. అట్లా వెంకటేశ్వర స్వామి గుడి 78 రోజులు క్లోజ్ చేశారు కరోనా టైం. ఇన్ ద హిస్టరీ ఆఫ్ టీటీడీ 78 days ద టెంపుల్ వాస్ క్లోజ్డ్. బట్ ఆయన కైంకర్యాలు ఆగలేదు. ఏకాంత సేవ వరకు జరిగే సుప్రభాతం మొదలు. అది వెంకటేశ్వర స్వామి పవన్. ఎంప్లాయీస్ని అలౌ చేయలేదు, భక్తులని అలౌ చేయలేదు, శ్రీవారి సేవకుల్ని అలౌ చేయలేదు. కానీ ఎక్కడ ఆయన కైంకర్యాలు అయితే ఆగలేదు. అంత అద్భుతంగా చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్నవాడు నిలుచుకోవచ్చు. మన హిందూ ధర్మం అని చాలా మంది చెప్పారు, చాలా ఆనందం వేసింది. కానీ హిందూ ధర్మం అంటే ఏంటి? వెంకటేశ్వర స్వామి డబ్బులు ఉండేవాడు కాబట్టి ఇక్కడ వచ్చి చేసేది కాదు హిందూ ధర్మం. మన ఊళ్ళో పాడుపడిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది కదా, పాడుపడిన శివాలయం ఉంటుంది కదా, అక్కడ పోయి ఇక్కడ ఎంత ఆత్మార్పణతో, ఎంత డెడికేషన్తో మీరు వచ్చి సేవ చేస్తున్నారో అదే విషయంలో వాళ్ళ ఒక్క రోజైనా పోయి సేవ చేయండి. దట్ ఈస్ రియల్ హిందూ ధర్మం. ఓకేనా? మనకేం గుళ్ళకి గోపురాలకి తక్కువ వెళ్ళా కదా భారతదేశంలో. ఎవడో వచ్చాడు, వాడెవడో ఏదో చేసుకున్నాడని 24 గంటలు వాడి మీద పడి చావడం కాదు. మనం ఏం చేస్తున్నాం అనేది చూడాలి. వాడు చేసేది చేసుకుంటాడు. ఒక భగవద్గీత జోరులో పెట్టుకుని పోమంటే పోతామా మనం? మొత్తంలో బొట్టు పెట్టుకుని పోమంటే పోతామా మనం? ఇప్పుడు ఇంతమంది వచ్చున్నారు మగవాళ్ళు, ఎందుకు ఎవరు పెట్టుకోలేదు? తప్పు కాదని, కానీ పెట్టుకుంటేనే తప్పు అనే ఆలోచన కూడా ఉండకూడదు. తర్వాత మీకు లేడీస్ కానీ జెంట్స్ కానీ నేను చెప్పేది ఏంటంటే యూనిఫామ్ కోడ్ ఫాలో కాదు. మీరు ఒక బయట ఊరికి వచ్చిన్నారు, ఒక ఆఫీస్కి వచ్చినారు. తిరుమల అనేది చాలా ప్రధానమైన ప్రాంతము. ఎవరో మినిస్టర్లు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు రెగ్యులర్గా. మగవాళ్ళు చాలా మంది నేను షార్ట్స్లో చూస్తున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా ఇంకా ఆడవాళ్ళ గురించి చెప్పాల్సిన పనే లేదు. మళ్ళీ ఆమె చెప్తుంది, ఎందుకు ఆడవాళ్ళ గురించి అట్లా మాట్లాడతారు అని. షార్ట్లు, జీన్స్లు, టైట్ ఫిట్టింగ్స్ వేసుకోండి, ఇంట్లో అన్నప్పుడు చేసుకోండి. బట్ వెన్ యూ ఆర్ అవుట్ సైడ్, వెన్ యూ హ్యావ్ కమ్ టు ఏ పయస్ ప్లేస్, దేర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ మేనరిజమ్స్ విచ్ నీడ్ టు బి ఫాలోడ్. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మీరు అంత అమాయకులు కాదు, అంత తెలియని వయసు కాదు. మొన్న ఏమైంది, ఆయన ఎవరో శ్రీలంక నుండి ఒక ఆయన వచ్చాడు. మొన్న 4 ఏళ్ల క్రితం శ్రీలంక నుండి మినిస్టర్ వచ్చాడు. ఒక ఆయన సూపర్గా ఉంది శ్రీవారి సేవ, అదే సిస్టమ్ని వాళ్ళ ఊళ్ళో ఇంప్లిమెంట్ చేయాలనుకుని వచ్చాడు. ఆవిడ నేరుగా నైటిగా దర్శనం ఇచ్చింది ఆయనకి. నేనేం చెప్పేది, మా సేవ అట్లా ఇట్లా చెప్పుకుంటూ పోయి ఆయనకి. ఆవిడ దర్శనం ఇచ్చింది, నమ్మలేకపోయాను. ఏం చేయమంటావు తల్లి, నేనేం చేసేది? కాబట్టి నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి, నేను అవి చెప్పుకోలేదు కదా మీకు. ఇంకొకటి, లేడీస్ కానీ జెంట్స్ కానీ లిఫ్ట్ని కాపాడు. మీరు ఎక్కే లిఫ్ట్ ఉంది కదా, దాని మర్యాద కాపాడు. వితౌట్ లగేజ్ 8 మంది ఎక్కండి, విత్ లగేజ్ 4-5 ఎక్కండి. దానికి అంతకంటే శక్తి లేదు, మనకు అంత శక్తి లేదు. అక్కడ ఉన్న లిఫ్ట్ ఆపరేటర్ చెప్తారు, నిలబడి ఇద్దరు ఒకరికి ఎక్కద్దండి అని చెప్పి ఆమె దెబ్బలాడు. నీకేం తెలుసు?
ఆఫ్టర్ ఆల్ ఏంటి ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఈ జన్మలో లిఫ్ట్ ఆపరేటర్లు స్లీపర్ రూములు అయినంత మాత్రాన మనకంటే హీనం అనుకుంటే ఎట్లా కదా చెప్పండి. మీ బిహేవియర్ అలా ఉంది. ఒక్కసారి ఇప్పుడు నాకు ఎవరైతే చెప్పారో మీరు జస్ట్ అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ సేల్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఆ లిఫ్ట్ ఆ స్లీపర్ నేను కొన్ని మాటలు నా మాటలు ఆయన పవిత్రంగా ఉండవు. నేను మనం చెత్తగా మాట్లాడతాను, ఏమనుకోవద్దండి. ఓపెన్గా ఉంటుంది నా మాటలు, హర్ట్ కావద్దండి. విషయాలు చెప్పడానికి నాకు ఇదే అవకాశం కాబట్టి చెప్తాను. నేను బాత్రూమ్లు లెట్రిన్లు సరిగ్గా పెట్టుకోండి. మగవాళ్ళు కూడా అంతేనా? ఆడవాళ్ళు ఓకే, మగవాళ్ళ కథ నాకు తెలియదు కదా. పోయినా అయ్యయ్యో నేను జెంట్స్ ఆ విషయంలో ఆడవాళ్ళమ్మా, నాకెందుకు ఆయన గురించి కానీ మీ గురించి చెప్తున్నాను. పాపం ట్రైబల్ ఏరియాస్ నుండి సేవకులు వస్తారు. వాళ్ళకి వెస్ట్రన్ టాయిలెట్స్ ఎట్లా యూజ్ చేయాలో తెలియదు, ఇంకా కూడా గ్రామాల్లో లేదు అసలు. అట్లాంటి వాళ్ళకి టీమ్ లీడర్స్ చేయాల్సిన పని ఏంటి? ఈ విధంగా యూజ్ చేయాలి, ఈ విధంగా యూజ్ చేయకూడదు చెప్పాలి. అదే వదిలేసేదే, ఎక్కడ పడితే అక్కడ పోసేసేది. దాన్ని క్లీన్ చేయాలంటే ఎవరు చేయాలి? మీరేం చేయరు కదా. మీరు ఊరు ఉద్ధరిస్తారు కానీ ఇంటిని ఉద్ధరించారు కదా. ఇక్కడ మాత్రం చేయరు సేవా బిల్డింగ్కి మాత్రం సేవ చేయరు. బయట పోయి సేవ చేయమని చేస్తారు. అదేంటో నాకు అర్థం కదా. లాజిక్ మీరు అసలు ఏం చేయొద్దండి. ఇక్కడ ఆ స్లీపర్ రూమ్కి కొంచెం మర్యాద చాలు. మర్యాద ఇన్ ద సెన్స్ వాళ్ళకి లేని పని క్రియేట్ చేయదు. మన శరీరపు మలినాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి కష్టమైనప్పుడు మన మలినాన్ని వాళ్ళు ఎత్తాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది చెప్పండి. ఈ మాటలు ఎన్టీఆర్ మీరు అనుకోవచ్చు, బట్ దర్ ఇస్ నో పాయింట్ వే, నో అదర్ వే ఫర్ మీ ఎక్సెప్ట్ దిస్ స్టైల్స్. ఓకేనా? సో ఈ అంశాలు గుర్తుపెట్టుకోవడమ్మా. మీరు సేవ అనేది చెయ్యాలి అంటే ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. ఎందుకంటే ఈ బిల్డింగ్ 2019లో మాత్రమే ఓపెన్ అయింది. 2000 సంవత్సరంలో మీ పూర్వీకులు అంటే శ్రీవారి సేవ ప్రారంభమైన తొలినాళ్ళలో 19 మంది సేవకులు మాత్రమే ఉన్నారు. దాంట్లో 11 మంది తమిళులు, 7 మంది మన తెలుగు. వాళ్ళు పడుకునింది ఎక్కడంటే పాత అన్నదానం కాంప్లెక్స్ బయట అరుగు మీద భక్తులు పడుకొని ఉంటారే, అక్కడ ఒక 2 టవర్లు తెచ్చుకుని పడుకునేవాడు. మనమే వాళ్ళకి బెడ్డింగ్లు, కాటింగ్లు, ఇవన్నీ ఏడింగ్లు ఇవ్వలేదు. వాళ్ళు కటిక నేల మీద పడుకున్నారు. కనీసం వాళ్ళకి మీకంటే టెంపుల్ డ్యూటీలు, ఆ డ్యూటీలు, ఈ డ్యూటీలు పడతాయి. వాళ్ళకి ఏ డ్యూటీలు ఉండవు. ఓకేనా? దర్శనం కూడా లేదు. ఆ విధంగా ప్రారంభమైంది. శ్రీవారి సేవ అన్న భాషకి, ఆ భావనకి అర్థం ఎప్పుడు ప్రారంభమైందంటే 2000 సంవత్సరంలో. 2000 సంవత్సరం నుండి 2003 వరకు ఒక 3 ఏళ్ళు బాగా ఉంది శ్రీవారి సేవ. తర్వాత నుండి ముదిరిపోయాం మనమంతా. ఓకేనా? టెంపుల్ డ్యూటీ అనే జాతీయ ఎప్పుడు పట్టుకునిందంటే 2012 మార్చి 15. అంత ముందు వరకు టెంపుల్ డ్యూటీ లేవు శ్రీవారి సేవ. 2012లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఏముంది, అది కూడా వన్ ఆఫ్ ద సేవస్ లైక్ ఎనీ అదర్ సేవ కాదే. మనం దాన్ని వ్యాపారం చేసేసాం. శ్రీవారి సేవ అంటే పిల్గ్రిమేజ్ టూరిజం కింద వచ్చేసింది. వాళ్ళు ఒక ప్యాకేజ్ టూర్. చాలా మంది సేవకులు ఒకడొకరు మన ముఖాలు చూసుకుంటున్నారు. నేను చెప్తూ ఉంటే వాళ్ళు ఏ టూర్ కింద వచ్చారో నాకు తెలియదు. అక్కడ మొహాలు చూసుకుంటున్నారు, నేను చూశాను. ఏమంటే ఆ ప్యాకేజ్ టూర్ వారం రోజులు అకామిడేషన్ ఫ్రీ. ఇదే మీరు భక్తులుగా వస్తే అకామిడేషన్ ప్రైమ్ మినిస్టర్గా వచ్చినా 24 గంటల్లో ఖాళీ చేయాలి. శ్రీవారి సేవ అయితే వారం రోజులు ఉండొచ్చు హ్యాపీగా. 5-6 దర్శనాలు ఫ్రీ మధ్యలో. నేను చెప్తా మేడం కోపం వస్తాను నాకు కొట్టేటట్టు. సరేమ్మా, మీరందరూ చాలా గొప్పవాళ్ళు. నాకు ₹1,00,00,000 ఇచ్చినా మీలాగా సేవ చేసేంత శక్తి సామర్థ్యాలు నాకు లేదు, అంత డెడికేషన్ నాకు లేదు. మీరంతా ఎంతో కష్టపడి మీ సొంత డబ్బులతో ఇంత దూరం వచ్చి ఇంత చక్కగా భక్తులకి సేవ చేస్తారు. అట్లాంటప్పుడు దానికి ఒక పరమాత్మ ఉండాలి తిరిగి వెళ్ళేటప్పుడు. ఏవైతే ఈ చిన్ని వసతులు, లోటుపాట్లు ఉన్నాయో దాన్ని కూడా దాటి మీరు వచ్చారంటే ఇవాళ పెద్దోళ్ళంతా ఏమంటున్నారంటే సత్యసాయి వాళ్ళ దగ్గర, ఈషా ఫౌండేషన్ దగ్గర, శ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వీళ్ళ దగ్గర పోయేసి ట్రైనింగ్ అయ్యి శ్రీవారి సేవకి ట్రైనింగ్ ఇవ్వండి అంటున్నారు. ఆలోచన మంచిదే, కానీ నేను అనుకునేది ఏమంటే వెంకటేశ్వర స్వామి ఉన్నంతకాలం శ్రీవారి సేవ ఉందా లేదా?
అందరికీ ఉందా? ఎవరికి మూడల ముందు శ్రీనివాస గోవిందా శక్తి తగ్గిపోయింది అందరికీ. 40 గంటల ముందు కూర్చున్నాం మనం, ఏది మేడం అన్నట్టుంది. నా దృష్టిలో ఏమంటే శ్రీవారి సేవకుల దగ్గర పాఠాలు నేర్చుకునేటట్టు మిగతా సేవా సంస్థలు ఉంటాయి. ఆ స్థాయిలో మీ క్వాలిటీ డెవలప్ అవ్వాలి, అవునా కాదా? ఆ విధంగా క్వాలిటీ డెవలప్ అవ్వాలంటే మీరు ఎవరికి సేవ చేయాలి? శ్రీవారి భక్తులకి సేవ చేయాలి. సేవ చేస్తారా? నా భక్తులు వచ్చేసి మగవాళ్ళు ఏం వేస్ట్ వేస్ట్. మన ఇంటి రేపటి నుండి మనం ఆడవాళ్ళని పెంచుకున్నాం. సేవ బాగా చేస్తామని వాడు శ్రీనివాస వెంకటరమణ గోవిందా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అన్నా అంతే కదా, యూట్యూబ్ రీల్లు అవన్నీ చేయొద్దు అంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొద్దండి. ఎందుకంటే ఇఫ్ యూ గో కీప్ ఆన్ డూయింగ్ లైక్ దట్ మిమ్మల్ని తీసేస్తారు సేవను. ఎందుకంటే మనం ఇంతకుముందు ఆ సార్ ఎవరో చెప్పారు, ఇక్కడ సేవకు వచ్చినప్పుడు మన మైండ్లో భగవంతుడు భక్తుడు మాత్రమే ఉంటాయి. మన రీల్స్ చేసుకునేదానికి, మన ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేసుకునేదానికి శ్రీవారి సేవని ఉపయోగించుకోండి. కాబట్టి మీరు బయట భక్తులుగా పోటీ ఏమైనా చేసుకోండి. యాక్చువల్లీ అది కూడా నాట్ అలౌడ్. లేదు కానీ కాలమాన పరిస్థితుల కారణంగా విషయం విపరీతంగా తయారైపోతుంది. మన అక్కడ ఎవరో పొలిటికల్ లీడర్ వచ్చాడు, ఫోటోలు తీసుకున్నాడు, దిట్టారు, బాగుంది. బయట పోయారంటే అంతా పెళ్లిళ్ళ ఫోటోలే. ఇది పెళ్లి కళ్యాణ మండపం, కళ్యాణ వేదిక, ఒక్కొక్కటి షూటింగ్లు చేసుకుంటూ పోస్టులు చేస్తున్నారు. ఏం చేస్తాం బయట? కాబట్టి దయచేసి మీరు వెంకటేశ్వర టీటీడీ ఆలోచిస్తూ ఉండేది ఏమంటే శ్రీవారి సేవకులు కేవలం సేవకులుగా ఆలోచించాలి అనుకోవట్లేదు. భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి ఎటువంటి ధార్మిక కార్యక్రమాల్లోనైనా మిమ్మల్ని భాగస్వాములు చేసి హిందూ సనాతన ధర్మాన్ని తీసుకువెళ్లే కరదీపికలుగా మిమ్మల్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను. మీరు వెళ్ళాలంటే యువర్ సర్వీస్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ మీరు డెడికేటెడ్గా సర్వీస్ చేయాలి. ఆ సార్ చెప్పినట్టు ఎక్సలెంట్, గుడ్, యావరేజ్ మార్కులు వీళ్ళు వేస్తారు. వీళ్ళకి మీరు మేనేజ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు కరెక్ట్గా సేవ చేస్తున్న వాళ్ళ చూసేదానికి నిఘా నేత్రాలు ఉంటాయి. అదేదో వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు. కాబట్టి వాళ్ళ మీద లాగుచ్చి పడలేదు. కాబట్టి చక్కగా సేవ చేయండి. రేపు ఎవరైనా మీరు ఊరికి వెళ్ళిన తర్వాత శ్రీవారి సేవ అనేది ఎలా, ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు 10 మందికి అన్నం పెట్టే సేవ శ్రీవారి సేవ, 10 మందికి మంచి నీళ్ళు ఇచ్చే సేవ శ్రీవారి సేవ. అన్నిటికంటే అద్భుతమైన టెంపుల్ డ్యూటీ ఏదంటే కాకుండా ఎస్ షిఫ్ట్ అనేసి ఇప్పుడు ఒకటి పడుతుంది. వయోవృద్ధులు ఉంటారు కదా, కాళ్ళు లేని వాళ్ళు, హ్యాండిక్యాప్ పీపుల్, ముసలి వాళ్ళు, వాళ్ళని దర్శనానికి అసిస్ట్ చేస్తూ దర్శనానికి తీసుకెళ్లే సేవ ఉంటుంది. 5 మంది ఒకరోజు పడుతుంది. దాన్ని ఎఫ్ షిఫ్ట్, రేపు ఎల్లుండో మళ్ళీ జీ షిఫ్ట్ కూడా కావచ్చు. కాబట్టి అది చాలా అద్భుతమైన సేవ. ఎంత బాగా చేస్తారంటే మన వాళ్ళు సేవలని వాళ్ళ చేతులతో ముసలి వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయిస్తారు. మన వాళ్ళు కొందరు ఏం చేస్తారు, వెండి వాకిలు దాటేంత వరకు ముసలి వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు. అందుకు మా వాళ్ళని తీసుకొచ్చాము, మగవాళ్ళని. రేపు మగవాళ్ళు అట్లా చేస్తారంటే సేవకి ఇది ఒక సేవకి చేస్తారు. అట్లా జెంట్స్ జాగ్రత్తగా చేస్తారా? ఆ అమ్మాయి అన్నదాని మీద మీరు జాగ్రత్తగా సేవ చేయాలి. నేను వచ్చి చూస్తాను ఏదో ఒక రోజు. అట్లానే మాడడానికి తక్కువ అండర్స్టిమేట్ ఏంటంటే చాలా డెడికేటెడ్గా సేవ చేసేవాళ్ళు ఉన్నారు సేవకుల్లో. ఎవరిలో ఒక 10% వాళ్ళ కారణంగా అందరికీ చెడ్డలేదు. అంతే కదా, న్యాచురల్ వ్యవస్థ. 10% లంచాలు తీసుకుంటారు. ఆ టీటీడీ వాళ్ళే అంతే దొంగలు అంటారు మీరు. అంతే కదా, న్యాచురల్. అంటే ఎక్కడైనా సేవకులు పలానా మంగమ్మ, పలానా చెంగయ్య అని చెప్పారు సేవకులు. ఆ సేవకులు అంటే 24 గంటలు ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. చాలా బాధేస్తుంది అసలు. మీటింగ్లో వెళ్తే మా సేవకులు ఇంత అద్భుతంగా సేవ చేశారు అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు క్లిప్పింగ్ వేస్తారు. చూడండి మేడం, మీ సేవకులు ఎట్లా సెల్ ఫోన్ తీసుకుంటూ కూర్చున్నారు. అక్కడ ఏమై ఉంటుంది, మీరేమో డ్యూటీ చేసి ఉంటారు. ఆ టైంలో భక్తులు ఉండరు కాబట్టి కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు.
మీరు సేవ చేశారండి, భక్తులు లేరు, ఖాళీగా ఉన్నారు, బోర్ కొడుతోంది, బయట సైడ్ సెల్ ఫోన్ చూడాలనుకున్నప్పుడు కొంచెం మరుగులో కూర్చోండి. బయట మరీ రోడ్డుకి కనబడేటట్టు సెల్ ఫోన్ చూడకుండా కొంచెం సైడ్లో కూర్చుని చూస్తాం, ఫోన్ మాట్లాడు. అంతేగాని అదే పనిగా గంటల తరబడి ఫోన్ మాట్లాడు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా? అసలు వీలైనంత వరకు సెల్ ఫోన్ తీసుకెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మన మైండ్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. సెల్ ఫోన్ అనేది ఒక పెద్ద జాడ్యం కదా ఎవరికైనా. ఇది మనకు అవసరం లేకపోయినా మన జీవితం ఇది లేకుండా బతకలేని పరిస్థితికి వచ్చేసింది చివరికి. కాబట్టి సేవకు వచ్చినప్పుడైనా ప్రశాంతంగా మైండ్, శ్రీవారి సేవ మీలో పేషెన్స్ లెవెల్స్ పెంచుతున్నాము, సహనశీలతను పెంచుతున్నాము. శ్రీవారి సేవ చాలా గొప్ప సేవ. నేనేం అంటే ఒక మనిషి చాలా ఫ్రస్ట్రేటెడ్గా చాలా షార్ట్ టెంపర్గా ఉన్న వ్యక్తి కూడా శ్రీవారి సేవకు వచ్చిన తర్వాత చాలా మార్పు వస్తుంది. జెంట్స్కి అయితే ఇంట్లో చాలా బాగా పనికి వస్తుంది. దేనికి? చూసారమ్మా, మీరేమన్నారు, వాళ్ళు మనల్ని ఎట్లా అంటున్నారు. కరోనా టైంలో మనం ఒక్కసారిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సేవకుని పిలవలేదు. ఒక 100, 300, 500 అట్లా ఎన్హాన్స్ చేసుకుంటూ పోయాం. అప్పుడు మీకు గుర్తే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా 15 రోజులకు ఒకసారి ట్రైను అట్లా మారుస్తూ వచ్చింది కదా. సేవకులు అయితే ఒక 360 మంది ఆడవాళ్ళు వచ్చేసారు కొండకి. ట్రైన్లు ఏమో క్యాన్సిల్ అయిపోయి 15 రోజులు రావాలని చెప్పేసింది గవర్నమెంట్. కానీ మాకు 4 రోజులే కదా సేవ. వాళ్ళు ఏమన్నారంటే ఒక మాట ఇంట్లో చెప్పాలి మేడం అన్నారు. సరే అని ఆడవాళ్ళ భర్తలకంతా ఫోన్ చేస్తాం. 15 రోజులు కాదు 4 రోజులు పెట్టుకోవాలి, 15 రోజులు కాదు 4 రోజులు పెట్టుకోవాలి మేడం, ప్రశాంతంగా వాళ్ళు మాట్లాడాలి. మనం అట్లా భయపెట్టించేసేటమ్మా అందరూ. రైటర్ వే నథింగ్ సీరియస్. మనమంతా మనకంటే వాళ్ళు ఏమీ లేదు. కాబట్టి మన స్థాయిలో మనం వాళ్ళు 1:3 సంఖ్యలో కాదు సేవలో కూడా చూపించాలి. జెంట్స్ ఎక్కువసేపు సేవ చేయలేదు. చూస్తాం కదా వాటర్ దగ్గర, చూస్తాం కదా డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఒక 2 గంటలకే మీలో నీరసం వచ్చేస్తుంది. మా వాడు 12 గంటలు చేస్తాం ఖచ్చితంగా. మీకు తెలియదండి ఒంగోలు, మీకు తెలియకపోతుందా? ఆ విధంగా చేస్తారు. మీరు చక్కగా మేము బాగా చేస్తాం. ప్రతి ఒక్కడం మనం మనుషులం, ఇక్కడ ఆడ మగ తేడా లేదు కదా. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇప్పుడు పని గారిని ఒక చక్కటి భజన వేసి చెప్తారు. డౌట్స్ అడిగండి, ఇప్పుడు టైం లేదు ఎందుకంటే ఇప్పుడే 6:30 అయిపోయింది. వన్ వీక్ డ్యూటీసే. ర్యాండమ్ అనేది ఓన్లీ టెంపుల్ డ్యూటీ. టెంపుల్ డ్యూటీకి మాత్రమే ర్యాండమ్, ఇంకా దేనికి లేదు. ఓకేనా? సరే నేను అందరు మీటింగ్ టేక్ యూ మీటింగ్ అట్లేదా ఈరోజు మాట్లాడితే అడిగితే అడగదు 90% తీసుకెళ్ళిపోతాను. ఆ 4 సార్లు పంపించాడు ఖాళీ ఉన్నప్పుడు, మళ్ళీ ఇవ్వలేదని సతాయిస్తున్నాడు. సో అది కొంచెం తగ్గించుకోండి, అదొక్కటే మన మైనస్. ఇదంతా మనం బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. మళ్ళీ నేను చెప్పినట్టు ఐటీ ఇష్యూస్ నేను రెడీ చేసి ఓకే. థ్యాంక్ యూ. శ్రీనివాస సూపర్విజన్ చేస్తారండి. వాళ్ళకి దయచేసి సహకరించాల్సిందో కోరుకుంటారు. అన్ని లొకేషన్స్ వస్తారు, గ్రూప్ లీడర్స్ ఫోటోస్ ఇస్తారు. మీ సమస్యలు డ్యూటీ పని మీద ఉంటే వాళ్ళతో ఇన్ఫార్మ్ చేయొచ్చు. సీనియర్ అసెంబ్లీ వాళ్ళు గ్రూప్ లీడర్స్ ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ శ్రీవారి సేవకులు డబ్బులు ఇచ్చి వచ్చేంత వరకే నాకు తెలుసు. కానీ శ్రీవారి సేవకులు భక్తుల దగ్గర నుండి డబ్బులు తీసుకుంటారన్న విషయం కొత్తది, చాలా బాధాకరమైన అంశం, నీచమైన అంశం. దయచేసి అది మాత్రం చేయద్దు. ఓకేనా? మనం సేవకులం మాత్రమే. నాకు తెలీదు, సార్ చెప్తున్నారు.
మీరు సేవకు రావడానికి ఏదో ఆశతో స్వార్థంతో డబ్బులు ఇచ్చి వస్తారన్నది తెలుసు, కానీ మనం భక్తులు వేసేటప్పుడు మనం చేతులు పెట్టకూడదమ్మా, చాలా పాపం. అటువంటిది ఎవరైనా ఇఫ్ యూ కమ్ అక్రాస్ దయచేసి వారికి కూడా గైడ్ చేయండి. నాకు తెలిసి 100% లేదు, బట్ ఒక బిజినెస్ కేసు రీసెంట్గా తీసుకువెళ్ళి అంటున్నారు సార్, అటువంటిది మాత్రం అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. గ్రూప్ లీడర్స్ అందరూ కూడా మీ ఉన్న లొకేషన్స్కి వచ్చి మీ డ్యూటీ గురించి ఎంక్వైరీ చేస్తారండి. ఎవరు ఆబ్సెంట్ అయ్యారా, ఎవరు పర్ఫెక్ట్గా డ్యూటీకి వచ్చారా, ఇవన్నీ కూడా మొత్తం హోల్ టీమ్ ఒక్కొక్క లొకేషన్కి వస్తారు. వచ్చిన తర్వాత ఎంతమంది అటెండ్ అయ్యారు డ్యూటీకి, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, ఇవన్నీ వాళ్ళు వాకప్ చేస్తారు. ఎందుకంటే శ్రీవారి సేవలు సవ్యంగా నడవాలంటే ఇవన్నీ అవసరం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గ్రూప్ లీడర్స్తో సహకరించాల్సిందిగా కోరుతున్నాను. విలేజ్ కార్పొరేషన్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా గ్రూప్ లీడర్స్. అలాగే మహిళా గ్రూప్ లీడర్స్ కూడా ఉన్నారు, సేవా సదన్ మహిళలో ఉంటారు. దయచేసి వాళ్ళకి మీరు కోఆపరేషన్ అందించాలి. తర్వాత మీ టెంపుల్ డ్యూటీస్ ఇప్పుడు కూడా ఇచ్చేది వాళ్ళే. ప్రతిరోజు ర్యాండమ్ సిస్టంలో, అంటే ఈరోజు కొద్దిగా నెట్ ప్రాబ్లం ఉందండి, అంటే ఆన్లైన్ ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా జనరల్గా టెంపుల్ డ్యూటీ వేసిన తర్వాత ఆ స్లిప్స్ అన్ని గ్యాదర్ చేసి ఎర్లీ మార్నింగ్ డ్యూటీ ఉండే వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఇస్తారు. వాళ్ళు ఎవరు మిస్ అయిపోతారేమో శుక్రవారం సేవ చెప్పి ఫోన్ చేసి ఇస్తారు. మీరేమంటే తక్కువ ఫోన్ నెంబర్లు ఇస్తారు. మీ ఇంట్లో అవుతుంది ఫోన్ నెంబర్. మొన్న మన సీనియర్ సేవలు ఎవరు ఫోన్ చేసేస్తాం, 11 అయింది నైట్ ఫోన్ చేస్తే అది మీ ఇంట్లో నెంబర్ అయిపోయింది. ఆయన ఎవరయ్యారు, నా భార్యకు ఫోన్ చేస్తారు, అర్ధరాత్రి ఫోన్ చేయాలి. వీళ్ళందరూ ముసలి వాళ్ళు వాళ్ళ మాట కంటే ఎంత బాధపడ్డారండి. మళ్ళీ చెప్పారు, సార్ మేము శ్రీవారి సేవకులము, సీనియర్ సేవకులము, తిరుమల అంటే సారీ సార్ తప్పిపోయింది సార్ అని మళ్ళీ బతుకున్నాను. ఇవన్నీ అవసరమా అండి? కాబట్టి దయచేసి అట్లా ఇక్కడ నెంబర్ ఎవరైనా మార్చున్నా కూడా మీకు లొకేషన్ వస్తారు కదా వాళ్ళు, అప్పుడు చెప్పండి, సార్ ఈ నెంబర్ నాది కాదు, ఇది తీసుకోండి, వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళకి ఈజీగా ఉంటుంది కమ్యూనికేట్ అవ్వడానికి. ఓకేనా? కాబట్టి దయచేసి వీళ్ళందరూ కూడా సంప్రదించాల్సిందిగా చేశారు. సారు కొంతసేపు యోగాలో చక్కటి అంశాలు